బండి బొంబాయి పోయి తెప్పిస్తాను బండి బొంబాయి పోయి తెప్పిస్తాను బండి బొంబాయి ఇప్పుడు గల్లెట్లా వాడతాను మాట్లాడి కొట్టినా బండి నంబర్ తీసుకో సార్ ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి ఏమైంది కెమెరా లేవా ఏమైంది ఏమైంది ఇక్కడ వచ్చిన బండి రివర్స్ తీసుకోవాలి అక్కడ రా అన్నాడు అంటే ఇక్కడ పెట్టొచ్చు కదా అన్నాను అంటే నీకు ఎవడు పెట్టినా అంటే ఎవడు పెట్టింది ఇక్కడ అదే ఎక్కడ ఉన్నది రీడింగ్ పైట ఎక్కడ ఉన్నది అన్నాడు ఎవరికి ఎట్లేరా బాబు ఇక్కడేనో తిప్పి తిప్పి కొట్టనీకి పెట్రోల్ డీజిల్ కాదు వాచర్ ఒక్కరు కూడా ఈ బంకులు ఉన్నారు మీరు మీకు తెలుసా మీకు తెలుసా మీకు ఇక్కడ వింటున్నావా ఇప్పుడు వాళ్ళు పని చేసుకునేటోళ్ళు నువ్వు వచ్చి వాళ్ళ మీద ఒకటి విను వాళ్ళ ఇది మీడియా స్థితిస్తున్నా ఒకటి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి మనం చెప్పినట్టు వాళ్ళు వినడానికి ఉండదు ఆయన అన్నట్టు ఒక వాచర్ పోతే దూరం నేను వీడియో తీస్తున్నా ఎక్కడ నుంచి వచ్చింది అది అంటే అటుపక్క పెట్టాలన్నా ఏమన్నా ఇక్కడ సరే అన్న పాయింట్ అని అన్న అంటే నేను డైలీ వస్తా నేను అన్నాడు ఎవడు పెట్టిందని నేను అడిగిన అంటే కన్నా ఎవడో పెట్టిందని వచ్చి నా మీద ఎగిరిండు ఎద్దకన్నా సరే అని ఊక్కున్నా ఎగిరానని ఎవడో పెట్టిండు సుల్లియా గిల్ల అని మాట్లాడిండు మాట్లాడితే ఊక్కున్నా నేను అలా ఇప్పుడు పోతప్పుడు సుల్లియా గిల్ల మాట్లాడితే ఎవడు పడతాడన్నా ఇప్పుడు కోపంలోనే కారు కొట్టినా ఇప్పుడు పని చేసుకునే వాళ్ళ మీద అలాంటి మాట్లాడవచ్చా నేను ఏమనలేను బ్రదర్ ఫస్ట్ అడిగిన నేను ఏమడిగిలేను అడిగినావు కరెక్ట్ నువ్వు కూడా అడిగినావు కరెక్ట్ నేను కూడా ఏం చెప్పినా ఇక్కడ సైడ్ అయినా పాయింట్ అంటే నేను డైలీ వస్తాను నువ్వు అన్నావు ఇద్దరు వస్తాయి ఇక్కడికి ఇక్కడ పెట్టిండ్రు అన్న పెట్టు అని అడిగినాను ఫస్ట్ ఎవడు పెట్టిండు నీకు ఎవడు పెట్టిండు ఇక అంటే ఓకే ఇప్పుడు అతను ఎవడు పెట్టిండు అన్నాడు నిన్నైతే నిన్ను మాత్రం పర్టికులర్గా నిన్ను ఏళ్ళు పెట్టి అయితే చూపించలేడు కదా అన్నాడు కదా దానికి వేరే సమాధానం అరే గట్ల అనకరా బాబు అన్నాడు వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించడం నేను ఒప్పుకుంటే నేను అన్న ఓడబెట్టింది ఇక్కడ అని చెప్పినా కూడా ఓడబెట్టిందని నేను అన్న కూడా కంపల్సరీ నేను ఒప్పుకుంటే నేను అన్న మాటలు ఒప్పుకుంటే నేను చెప్తున్నా అరే అరే ఇప్పుడు నీకు శంకర్పల్లి కాదు ఏడ పెట్టి చెప్తున్నావు అదేమన్నా ఎవడు పెట్టినని నేను ఒప్పుకుంటున్నా నేను అబద్ధాలు ఏం చెప్తాను నేను ఒప్పుకుంటా నేను ఆమె చెప్తుంది కదా చెప్పే విధానం తీయొద్దా నేనేం చూసుకోవాలి ఇదే కాదు చూసా డ్యూటీ ఆయనదంటే కానీ ఆడ పోయాడంట డ్యూటీ ఆడ కూడా ఉన్నది ఆయనది కానీ ఆడ మా బండికి మాత్రం పోయాడంట మరి ఎవరికి పోసాడో తెలుసుకోవాలి సరే ఏ బండికి పోసాడో చూద్దాం మరి మా బండికి పోయాడని ఎందుకు పోయాడు పని చేసుకుంటా మాట్లాడాలి బండి అట్లా కొట్టకూడదు కదా బండి ఎట్లా కనిపిస్తుంది బండి కొట్టావా నువ్వు బండి కొట్టావా అంటే బండి పోయా అంటాడు డ్యూటీ ఇప్పుడు
అంతే అంత చూస్తాను ఇంకేదో చూద్దాం బాబు ఏం లేదు చూద్దాం ఎట్లా పోయాక చూస్తే ఇక్కడికి వస్తే అక్కడ పెట్టారు ఇతరులకి రానాడు ఇక్కడ పెట్టినా ఎవడు పెట్టినాడు నీకు పెట్టినాడు ఎవడు రావాలి రెగ్యులర్ వస్తాం వీడికి పెట్టినాం రెగ్యులర్గా వస్తారండి చెప్పలేడు అనమాట అట్లా ఎవడు పెట్టినాడు నీకు పెట్టినాడు ఎవడు నీకు ఎవరు అనలేడు ఎవడు నీకు పెట్టినాడు ఎవడు నీకు పెట్టినావా అప్పుడు కొట్టలే నా కార్లు కొట్టినాక కార్లు వచ్చి ఇట్లా కొట్టిండు బండి ఎట్లా కొడతావని అర్థం కాదు ఏమిటి మాట్లాడు నీకు ఎట్లా అనిపిస్తుంది బండి ఎట్లా కొడతావు బండి మీద కొట్టినాక నుంచి చేసుకోవాలి అట్లా కరెక్ట్ కాదన్నా కొట్టనీకి వస్తే కొట్టినాము మీ కస్టమర్ వచ్చిందా మీరు పోస్తారా పోయారా అది చెప్పాలి మీరు అయ్యా పోయాం వెళ్ళిపోండి అంటే దాన్ని ఏం చేయాలో చేస్తాం నేను బండి తీద్దామని చెప్పి వస్తున్నా నేను మాట అనుకుంటా ఒక మాట అనుకుంటా నాకు కోపం వచ్చి బండి మీద కొట్టిండు కొట్టి కుట్టుకొచ్చి దగ్గర మీడియాలో పెట్టేస్తా కదా ఇది పోయానన్నాడు బండి ఎక్కడ పెట్టుకున్నాను నేను ఇక్కడ పెట్టమను మరి వాళ్ళు ఏం కొట్లాడుతున్నారు వాళ్ళు వెళ్ళిపోతాం వద్దులే అరే భయ్ మామను మేము చెప్తా సార్ పిలిపిస్తా మామని రాజు మాట్లాడుతున్నాడు కదా అందరూ బుద్ధి చెప్పుకోవడానికి మేము మాకెందుకు ఆపాలి అంటారా బండి పోయి అన్నావు నువ్వు వెళ్ళిపోతాం మేము నువ్వు మీ వాళ్ళకి మంచిగా చెప్తావు నువ్వు డ్యూటీ మావాడు వాడేమన్నా డ్యూటీ నాకు రాదు అన్నావు వేరే బండికి వస్తావా అంటే వస్తాను మరి నా బండి కంటే నేను పోయా ఎవరు లక్ష్మణ అర్థం కాదు మాట్లాడవు రే రే ఇంకోటి ఇంకోటి ఆడిరా పండించి నువ్వు రాను ఇక్కడ నువ్వు కొంచెం ఆగు నువ్వు రారా వీడికి రాను నేను ఉంటుందా నువ్వు రా నువ్వు ఉంటా నువ్వు రాపో ఏం మాట్లాడాలి